వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. టాటా బ్రాండ్కి సంబంధించిన సఫారీ ఎక్స్టీ ప్లస్ డీజిల్ వేరియంట్ అండి. ఈ కార్ వచ్చేసరికి కేవలం 50,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. ఇన్వాయిస్ ఓనర్ షోరూమ్ నుంచి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళే సేల్ చేయడం జరుగుతుంది. ఈ కార్ ఇప్పటి వరకు 50,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. కంప్లీట్గా టిల్ డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ జరిగిందండి. దానికి సంబంధించిన ప్రతి సర్వీస్ పేపర్ కూడా మనం కస్టమర్ దగ్గర నుంచి క్యారీ చేయడం జరిగింది. సర్వీస్ పేపర్స్ మనం చూసిన తర్వాత ఈ కార్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు, ఎండ్ వరకు చూడండి. ఎస్యూవీ సెగ్మెంట్లో 7 సీటర్ కార్ కోసం చూస్తున్న వారికి పర్ఫెక్ట్ కార్ అండి. మంచి బడ్జెట్లో మార్కెట్లో ఎవరు ఇవ్వలేరు ప్రైస్కి ఇవ్వబోతున్నాం. ఈ కార్ కావాలి అనుకునేవారు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. ఎక్కడ డెంట్ స్క్రాచ్ ఏమీ ఉండవు. ఒరిజినల్ పెయింట్, ఒరిజినల్ కార్ అండి. బానెట్ దగ్గర నుంచి 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అనేది అవ్వలేదన్నమాట. ఫస్ట్ మనం షోరూమ్ మెయింటెనెన్స్కి సంబంధించిన పేపర్స్ చూసిన తర్వాత ఈ కారు గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ మీరు ప్రెజెంట్ రీడింగ్ అయితే చూడొచ్చండి. 50,600 కిలోమీటర్స్ తిరిగిందనమాట. సో దానికి సంబంధించిన ప్రతి సర్వీస్ పేపర్ మనం తీసుకురావడం జరిగిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు జాస్పర్ ఇండస్ట్రీస్ అంటే టాటా దగ్గర సర్వీస్ చేయించారు. ఇది లాస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు 2026 5th మంత్లో కూడా సర్వీస్కి వెళ్ళిందనమాట. ఆ రోజు రీడింగ్ 49,645 అంటే 1000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది సర్వీస్ అయిన తర్వాత. అండ్ బిఫోర్ సర్వీస్ పేపర్ కూడా తీసుకొచ్చానండి. ఇక్కడ మీరు చూడొచ్చు 30,000 కిలోమీటర్స్ దగ్గర జరిగిన సర్వీస్ అన్నమాట. డేట్ వచ్చేసరికి మనకి 2024 8th మంత్లో జరిగింది. అండ్ బిఫోర్ ఇవి ఉన్నాయండి 2021లో కూడా జస్ట్ ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు సర్వీస్ పేపర్లు ఇవి. అండ్ మధ్యలో కూడా ఇంకోటి ఉండిద్ది, ఇదిగోండి 26,000 కిలోమీటర్స్ దగ్గర కూడా షోరూమ్కి వెళ్ళిందన్నమాట 2024 2nd మంత్లో. 18,900 కిలోమీటర్స్ దగ్గర కూడా ఒకసారి సర్వీస్కి వెళ్ళిందన్నమాట. డేట్ వచ్చేసరికి 2023లో. అండ్ బిఫోర్ ఈ కూడా ఇందులో ఉన్నాయండి బుక్లెట్స్లో. నేను ఇంకా చెక్ చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ కంప్లీట్ బుక్లెట్స్ ఈ మొత్తం ఉన్నాయి. మీరు వచ్చి ప్రతి సర్వీస్ పేపర్ కూడా చెక్ చేసుకోవచ్చు. కార్ అయితే మాత్రం సూపర్ క్వాలిటీ ఉందండి. ఇంజన్ పరంగా, సస్పెన్షన్ పరంగా, ఏసీ పరంగా చూసుకోవాల్సిన అవసరమే లేదన్నమాట. కారు ఫుల్ క్వాలిటీ. అండ్ ఈ కార్కి పానారోమిక్ సన్ రూఫ్తో పాటు మనకి పుష్ స్టార్ట్ బటన్ కావచ్చు, క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ కావచ్చు, ప్రతి ఫీచర్ కూడా కవర్ చేశారన్నమాట. చాలా బాగుండిద్దండి కార్ అయితే మాత్రం, మిస్ చేసుకోవద్దు. రాయల్ బ్లూ కలర్లో వస్తుంది. చాలా స్పేషియస్ కార్ అన్నమాట. 6 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుందండి. పికప్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్యూవీ కార్స్ కోసం చూస్తున్న వారికి పర్ఫెక్ట్. ఇది కంప్లీట్గా కీలెస్ ఎంట్రీ వస్తుందండి. మనం ఇక్కడ ఈ కార్ కావాలి అనుకునేవారు మనం ఫైనాన్స్ కూడా చేయించడం జరిగిద్దండి. ఫైనాన్స్ కూడా దాదాపుగా సిబిల్ స్కోర్ 750 ఉండాలి.
మినిమం 750 సిబిల్ స్కోర్ మెయింటైన్ చేస్తూ పే స్లిప్స్ ఉండాలి. ఒకవేళ పే స్లిప్స్ లేకపోతే ఓన్ హౌస్ అయినా ఉండాలండి. అటువంటి వారికి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మనం ఫైనాన్స్ కూడా చేపిస్తామన్నమాట. రెండు 2021వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో కార్ తీసుకోవడం జరిగిందండి. అక్టోబర్ నెలలో. మనకి లైఫ్ పరంగా 2036వ సంవత్సరం అక్టోబర్ నెల వరకు ఉందండి. ఇన్సూరెన్స్ వచ్చేసరికి 13 లక్షల ఐడి వాల్యూతో 2026 సెప్టెంబర్ నెల వరకు ఉందన్నమాట. ప్రతి డాక్యుమెంట్ క్లియర్గా ఉందండి. రాయల్ బ్లూ కలర్ అండి, చాలా అఫిషియల్గా ఉండిద్ది. కార్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. అలాయ్ వీల్స్ కూడా మీకు టాటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. బిల్డ్ క్వాలిటీ పరంగా అండ్ సేఫ్టీ పరంగా 5 స్టార్ రేటింగ్ కలిగి ఉందన్నమాట. కారు బల్కీగా ఉండిద్ది. అఫిషియల్గా యూజ్ చేసే వారికి పర్ఫెక్ట్గా ఉండిద్దండి. చాలా స్పేషియస్ వెహికల్ అన్నమాట. ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ అండి, చూడొచ్చు. పైన రూఫ్ రైల్స్ కూడా మనకి కంప్లీట్ క్రోమ్ ఫినిష్తో సఫారీ అనే బ్యాడ్జ్ లోగో అనేది ప్రింట్ అనేది ఇచ్చారన్నమాట. లుకింగ్ పరంగా అయితే మాత్రం చాలా చాలా బాగుండిద్దండి. అండ్ పర్ఫార్మెన్స్ కూడా అల్టిమేట్ ఉండిద్ది. మనకి హైవే మీద 18+ కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ వస్తుందండి. 18+ వస్తుంది అన్నమాట. 100% 2.0 ఇంజన్ వస్తుందండి. ఇక్కడ బ్యాక్ లుక్ చూడొచ్చండి. క్లాడింగ్స్ ప్రొవైడ్ చేశారు, డిఫ్యూజర్స్ ప్రొవైడ్ చేశారు, మనకి రిఫ్లెక్టర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అండ్ రేర్ క్యామ్ ఇక్కడ చూడవచ్చు. డిఫాగర్ లైన్స్ విత్ బ్యాక్ రైనీ సీజన్లో వైపర్ అనేది యూజ్ చేశారు. అండ్ బూట్ ఓపెన్ చేయాలి అంటే మనం ఇక్కడ నుంచి రిక్వెస్ట్ సెన్సార్ అనేది ఉండిద్ది. మనం బూట్ అనేది ఓపెన్ చేయవచ్చు అన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ చూడొచ్చండి. చాలా లాంగ్ వెహికల్, చాలా బాగుండిద్ది. అండ్ నెంబర్ ప్లేట్స్ కూడా స్పేర్ ప్లేట్స్ ఉన్నాయండి. ఎవరైనా ఎప్పుడైనా మనం ఒక 5 మెంబర్స్ మాత్రమే ట్రావెల్ చేస్తున్నాం, లగేజ్ ఉంది, అటువంటప్పుడు జస్ట్ ఈ బ్యాక్ ఉన్న సీట్స్ మనం ఫోల్డ్ చేయవచ్చండి. ఈ విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ విధంగా మనం ఫోల్డ్ చేసినప్పుడు, బోత్ సీట్స్ ఫోల్డ్ చేసినప్పుడు దాదాపుగా 800 లీటర్స్ బూట్ స్పేస్ అనేది క్రియేట్ అయ్యిద్దండి. చాలా ఎక్కువ స్పేస్ అన్నమాట లగేజ్ క్యారీ చేయడానికి మాత్రం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ విధంగా ఫోల్డ్ అవుతాయి అన్నమాట. లేదు మనం 7 మెంబర్స్ వెళ్తున్నప్పుడు ఈ విధంగా అగైన్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా బాగుండిద్దండి కార్ అయితే మాత్రం. ఈ కార్స్ షోరూంలో తీసుకోవాలి అంటే దాదాపుగా స్టార్టింగ్ ప్రైజెసే 22 lakhs ఉందన్నమాట. ఈ కార్ వీళ్ళు షోరూంలో తీసుకునేటప్పుడు 25,70,000 పడిందండి. 25,70,000 రూపాయలు పడింది. మనం మన సబ్స్క్రైబర్స్కి, మన ఫాలోవర్స్కి ఒక మంచి ప్రైస్కి అయితే తీసుకొచ్చామన్నమాట. చెప్తాను ప్రైజ్ వీడియో ఎండింగ్లో. ఇలాంటి వెహికల్స్ వచ్చినప్పుడు మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే మనం 24 lakhs అబోవ్ ఒక కార్కి ఇన్వెస్ట్ చేయడం కన్నా ఇలా 50,000 50,000 కిలోమీటర్లు తిరిగిన కార్, డీజిల్ కార్, అది కూడా వచ్చినప్పుడు హాఫ్ ఆఫ్ ద ప్రైస్లో తీసుకొని ఒక 3-4 years వాడుకొని మనం వేరే కస్టమర్కి ఇచ్చినా సరే మన అమౌంట్ అనేది ఎక్కడికి పోదన్నమాట. ఆల్రెడీ లాస్ అయిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ కస్టమర్ లాస్ అవుతారండి. ఎందుకంటే వీళ్ళు 25 lakhsకి తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇచ్చే ప్రైస్ అయితే మాత్రం హాఫ్ ఆఫ్ ద ప్రైస్లో ఉండిద్ది అనమాట. సో లాస్ మొత్తం ఫస్ట్ కస్టమర్కి వెళ్ళిపోయిద్ది. లాస్ అయ్యేవాళ్ళు ఫస్ట్ కస్టమర్, మనం సెకండ్ ఓనర్ అవుతామన్నమాట. ఈ కార్ తీసుకొని యూజ్ చేసుకొని ఒక 2-3 years తర్వాత ఇచ్చినా సరే మనం ఎక్కువ లాస్ అనేది ఉండదన్నమాట. అండ్ 50,000 కిలోమీటర్స్ తిరిగిన కార్స్ చాలా చాలా రేర్గా వస్తాయండి. తక్కువ కిలోమీటర్లు తిరిగిన కార్స్
ఇలాంటివి వచ్చినప్పుడు మిస్ చేసుకోవద్దు. ఇక్కడ లోపల ఇంటీరియర్ కూడా కంప్లీట్గా మనకి క్రిటా గ్రే కలర్ అంటారు, బ్లాక్ కలర్ కాంబినేషన్తో ప్రొవైడ్ చేశారు. పుష్ స్టార్ట్ వచ్చింది, క్రూజ్ కంట్రోల్స్ వచ్చాయి, అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ చూసుకోవచ్చు. కంప్లీట్గా వాయిస్ కమాండ్స్తో సహా ఇచ్చారన్నమాట. మనకి ఇక్కడ ఆర్మ్రెస్ట్, బాటిల్ హోల్డర్స్, ఇది వచ్చేసరికి హ్యాండ్ బ్రేక్ అండి. అండ్ మంచి డిజైన్తో లెదర్ సీట్స్ కనివి ప్రొవైడ్ చేశారు. సేఫ్టీ పరంగా 5 స్టార్ రేటింగ్ కలిగి ఉండేది అన్నమాట. చాలా స్పేషియస్గా ఉండిద్దండి. ఏజ్డ్ పర్సన్స్ కూర్చున్నా సరే ప్రశాంతంగా ఎంత లాంగ్ జర్నీ అయినా చేయవచ్చు. మంచి మైలేజ్ 18 కిలోమీటర్లు పర్ లీటర్ మైలేజ్ వస్తుంది అనమాట. ఇక్కడ పానారోమిక్ సన్ రూఫ్ కూడా చూడొచ్చండి, కంప్లీట్లీ ఫుల్ వర్కింగ్ అన్నమాట. ఒకసారి మనం బానెట్ కూడా పిక్ చేసి చూపిస్తాను. ఇంజన్ సైడ్ ఎక్కడ స్టిక్కర్స్ కూడా రిమూవ్ చేయలేదండి. ఈ ఓఆర్విఎమ్స్ వచ్చేసరికి ఫోల్డబుల్ మిర్రర్స్, ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. మిర్రర్ వచ్చేసరికి ఫ్రంట్ లుక్ డిఆర్ఎల్, ఇది వచ్చేసరికి డిఆర్ఎల్ అండి, డే రన్నింగ్ లైట్ అంటారు. ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఆన్లో ఉండిద్ది అన్నమాట లైట్. చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది లుకింగ్ అయితే మాత్రం. సఫారీలో కావచ్చు, హ్యారియర్లో కావచ్చు, ఈ మోడల్స్ ప్రత్యేకంగా ఈ మోడల్స్ క్లిక్ అయ్యాయండి. మీకు బానెట్ వెయిట్ అయితే మాత్రం హెవీగా ఉండిద్దండి, బల్కీ కార్ అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఇంజన్ సైడ్. ఇంకా స్టిక్కర్స్ కూడా రిమూవ్ చేయలేదండి, ఏ స్టిక్కర్స్ కూడా రిమూవ్ చేయాల. ప్రతిదీ షోరూమ్ మెయింటైన్ చేయడం వల్ల పర్ఫెక్ట్గా ఉండిద్ది అన్నమాట. ఇక్కడ అప్పర్ ఆర్మ్స్ కూడా చూసుకోవచ్చు మీరు. 2.0 క్రయోటిక్ ఇంజన్ వస్తుందండి. పికప్ పరంగా, మైలేజ్ పరంగా సాటిస్ఫై అయితే అవుతారు. 100% 18+ కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ వస్తుంది అన్నమాట. రీసెంట్గా సర్వీస్ కూడా చేసిందండి కారు. మనం సర్వీస్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఇక్కడ నేను బానెట్ వేస్తున్నాను, చూడొచ్చు మీరు. తప్పని సౌండ్ ఉంది కదండి. మీరు బల్కీగా ఉంటేనే, బాడీ మ్యానుఫ్యాక్చరింగ్ పర్ఫెక్ట్గా ఉంటేనే ఈ విధంగా బిల్డ్ క్వాలిటీ, ఈ విధంగా సౌండ్ అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు అన్నమాట. కార్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా మంచి కార్. ఈ కార్ వచ్చేసరికి మనం మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి 13,90,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నామండి. మీరు ఎక్కడైనా మార్కెట్లో ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ఇంత పర్ఫెక్ట్గా ఉన్న కార్ కేవలం 50,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన కార్. మార్కెట్లో నేను చెప్పిన ప్రైస్కి ఎక్కడ లేదు. 13,90,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నామండి. ఎక్కువ బార్గెనింగ్ చేసే ఉద్దేశం ఉంటే అవాయిడ్ చేయండి. ప్లస్ 1% సర్వీస్ ఛార్జ్ కూడా ఇవ్వాల్సి ఉండిద్ది అన్నమాట. ఈ ప్రైస్కి ఇలాంటి కార్ మరలా రాదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నన్ను కాంటాక్ట్ అవ్వండి. 8008 173 143. థ్యాంక్ యూ సో మచ్ అండి.